బ్రేకింగ్ న్యూస్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, హరీష్ రావులు గెలుస్తామని పగటి కలలు కంటున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో అహంకారంతో వ్యవహరించిన బీఆర్ఎస్ కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనకు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారని ఎంపీ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్లతో ప్రజలను భయపెట్టి సౌత్ కొరియా నియంత కిమ్ లాగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్ కుటుంబంలో పంపకాల పంచాయతీ నడుస్తుందని, అందుకే ఒకరిపై ఒకరు ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావులు 10 ఏళ్ల అక్రమాల గురించి కవిత బయటకు వచ్చి నిజాలు చెబుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలకు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి గతంలో ఏ మాదిరిగానైతే విర్రవీగిర్రో 23 ఎన్నికల ముందు మేము చెప్పును నిలబెట్టినా గెలుస్తుందని చెప్పి కేసీఆర్ ఏదైతే అహంకారంతో 23 ఎన్నికలలో పోయిండో, ఏ విధంగానైతే ప్రజలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విసికి మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం కూబిలోకి తోసినటువంటి ఆ ప్రభుత్వాన్ని వైదొలిగించి ప్రజాపాలన కోసం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీజేపీ తోటి అంతర్గత వ్యవహారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలన్న ఆలోచనతోటి వ్యవహారం చేశారు. సరే, వాళ్లకు గుండు సున్నా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు అవయదానం చేస్తే వీళ్ళకు ఒక 8 సీట్లు వచ్చినాయి. టోటల్గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మట్టు పెట్టాలి అన్న ఆలోచనతోటే గత 23 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత రోజు చిల్లర కూతలు కూసుకుంటా, రోజు ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ఇలాంటి వాళ్ళు రోజు ఇదే పని మీద ఉంటారు. ఈ రాష్ట్రంలో